హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం మోడర్న్ హిస్టరీ క్లాస్ 2కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి డెమో వీడియోస్ అనమాట. చూసుకోండి, టోటల్ మోడర్న్ హిస్టరీ వచ్చేసి 38 అవర్స్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి మనకి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. సో చూడండి, మనకి జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని మనకి క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. మోడర్న్ హిస్టరీ టోటల్ ఈ 38 అవర్స్ క్లాస్కి గాను 3 months వ్యాలిడిటీ అయితే 300, 6 months అయితే 500 అండ్ 1 year అయితే 800 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఈ 38 అవర్స్ క్లాసెస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని మంత్స్ పడుతుందో దాన్ని బట్టి వ్యాలిడిటీ చూస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో అది ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దాన్ని బట్టి కూడా మీరు వ్యాలిడిటీని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లాస్ 2 చూద్దామండి. సో ఇది కేవలం ఒక డెమో వీడియో అనమాట. అంటే మనకి 38 అవర్స్ క్లాసెస్లోని క్లాస్ 1 hour ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇది సెకండ్ అవర్ అనమాట. ఇంకొక సెకండ్ అవర్ కూడా క్లాస్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నాం. అలాగే క్లాస్ 3 కూడా మనం అప్లోడ్ చేస్తామండి. ఓకే, సో ఈ 3 క్లాసెస్ని కూడా మీరు డెమో వీడియోస్ కింద తీసుకోవచ్చు. సో రిమైనింగ్ 35 క్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళు మా యాప్లోని కోర్స్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం క్లాస్ 2లోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పటివరకు భారతదేశానికి యూరోపియన్ రాకలో పోర్చుగీస్ వాళ్ళ గురించి చూసుకున్నాము, డచ్ వాళ్ళ గురించి చూసుకున్నాం. పోర్చుగీస్ తర్వాత డచ్ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు అని మనం చదువుకున్నాం. కాబట్టి మనం ఇంగ్లీష్ వాళ్ళ గురించి చూద్దాం. యూరోపియన్ల రాకలో టాపిక్లో ఇంగ్లీష్ వాళ్ళ గురించి చూద్దాము. అయితే ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్ళే ముందు ఒక 5 minutes పోర్చుగీస్కి సంబంధించి డచ్కి సంబంధించి బ్రీఫ్గా మనకి మెటీరియల్ తెలుగులో ఉన్న టెక్స్ట్ మనం చదువుదాం. సో దట్ ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం ఇంగ్లీష్ వాళ్ళది చూద్దాం. మెటీరియల్ నేను ఫాస్ట్గా రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి, ఎందుకంటే మనం పోర్చుగీస్ వాళ్ళ గురించి డచ్ వాళ్ళ గురించి క్లియర్గా చూసాం కాబట్టి సేమ్ పాయింట్స్ ఉంటాయి మెటీరియల్లో. కాబట్టి ఎక్కువ టైం మెటీరియల్లో మనం స్పెండ్ చేయడం అనవసరం, జస్ట్ ఒక రీడింగ్ లాగా అంతే. ఆధునిక భారతదేశ చరిత్ర. పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా అట్లాంటిక్ సముద్రం ద్వారా ప్రయాణించి ఆఫ్రికా దక్షిణాన ఉన్న గుడ్ హోప్ అగ్రాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం ద్వారా 1498లో భారతదేశ పశ్చిమ తీరాన ఉన్న కాలికట్ను చేరుకున్నాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో కీలక మలుపునకు నాంది పలికింది. వాస్కో డి గామా చూపిన మార్గంలో అనేక మంది యూరోపియన్లు భారత బాట పట్టారు. మొదట వీరంతా వర్తకం కోసం భారత్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత మన దేశంపై పూర్తి గుత్తాధిపత్యం సాధించారు. వాస్కో డి గామా చూపిన మార్గంలో అనేక మంది పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి వచ్చారు. 1503లో ఫ్రాన్సిస్ డి ఆల్మెడా భారతదేశంలోని పోర్చుగీస్ స్థావరాలకు మొదటి గవర్నర్గా నియామకమయ్యాడు. ఇతడు నీలినీటి విధానం బ్లూ వాటర్ పాలసీను విస్తరింపజేశాడు. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ 1509 నుంచి 1510 వరకు భారత్లో రెండో పోర్చుగీస్ గవర్నర్గా పనిచేశాడు. ఇతడు పోర్చుగీస్ సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. గోవాను, పర్షియా సింధు శాఖలోని హార్మోజ్ను 1510లో ఆక్రమించాడు. తర్వాత డచ్ కంపెనీ. డచ్ వారు యూరోప్లోని హోలాండ్, నెదర్లాండ్స్ దేశానికి చెందినవారు. వీరు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. వీరు తూర్పు ఇండియా సుగంధ దీవులపై దృష్టి కేంద్రీకరించారు. 1604లో గోల్కొండ నవాబు అనుమతితో మచిలీపట్నంలోని మొదటి డచ్ వర్తక స్థావరం సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. 1610లో పులికాట్ వద్ద స్థావరాన్ని నిర్మించుకున్నారు. ఇది డచ్ గురించి. వీళ్ళ గురించి మనం బ్రీఫ్గా లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు పోర్చుగీస్ తర్వాత డచ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ వాళ్ళ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మన భారతదేశానికి ఆంగ్లేయులు రాక అనేది యాక్చువల్లీ ఏంది అంటే అది ఒక యాక్సిడెంటల్ అనమాట. అంటే ప్లాన్గా ఆర్గనైజ్ చేసుకొని భారతదేశాన్ని ఆక్రమించాలి అని ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ఆర్గనైజ్డ్ వే కాకుండా యాదృచ్ఛికంగా జరిగింది ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశానికి రావడానికి. సో ఇదంతా మనకి ఎట్లా మొదలైంది అంటే ఇంగ్లాండ్లోని తప్పులు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ శిక్షించేవారండి, క్యాపిటల్ పనిష్మెంట్ శిక్షించేవారు. ఆ శిక్షలో భాగంగా వాళ్ళకి ఏంటంటే అమెరికాస్, కొత్త ప్రపంచం అంటే అమెరికాస్కి పంపించేవారు. అమెరికాస్ అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఇంగ్లాండ్లో ఎవరైనా నేరాలకి పాల్పడితే వాళ్ళకి శిక్షగాను వాళ్ళని అమెరికాస్కి పంపించేవారు అనమాట. అది ఒక పనిష్మెంట్ టైప్ అనమాట. అందుకనే అమెరికాలో క్రైమ్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే హిస్టరీ అట్లా ఉంది. సో ఇంగ్లాండ్లో అప్పుడు నేరాలు చేసిన వాళ్ళకి అమెరికాస్కి పంపించేవారు. అందులో భాగంగా మనకి 3 వ్యక్తులు, జాన్ మిండెన్హాల్,
రాల్ఫ్ ఫిచ్ స్టీవెన్సన్. ఈ ముగ్గురు నేరస్తులు అనమాట. ఈ ముగ్గురు నేరస్తుల్ని పనిష్మెంట్లో భాగంగా వాళ్ళకి అమెరికాకు పంపించడం జరిగింది. అయితే ఈ ముగ్గురు జాన్ మిండెన్హాల్, రాల్ఫ్ ఫిచ్ స్టీవెన్సన్ అనే ముగ్గురు అమెరికాకి వెళ్లకుండా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా వీళ్ళు ఏంటంటే ఒక ల్యాండ్ రూట్, ఇండియాకి ఒక ల్యాండ్ రూట్ ద్వారా ఇండియా చేరుకున్నారు. ఇండియాకి చేరుకున్న తర్వాత ఈ జాన్ మిండెన్హాల్, రాల్ఫ్ ఫిచ్ వీళ్ళంతా ఆగ్రాలోని మొఘల్ రాజు అయినటువంటి అప్పట్లో 1599లో చేరుకుంటారు వీళ్ళు. సో అప్పట్లో మొఘల్ రాజు ఎవరు ఉంటారు? అక్బర్ ఉంటారు. సో అక్బర్ యొక్క ఆస్థానంలో వెళ్ళడం జరుగుతుంది. అక్బర్ యొక్క ఆస్థానంకి విచ్చేయడం జరుగుతుంది ఈ ముగ్గురు. దాని తర్వాత భారతదేశంలో ఉన్న సంపద చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత సంపద దేశం ఉందా భారతదేశం అని చెప్పి చాలా ఆశ్చర్యానికి గురవుతారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంపద, సిరి సంపదలను చూసి వాళ్ళు ఒక రిపోర్ట్ లాగా వాటిని పెట్టారనమాట. వాళ్ళు ఒక రిపోర్ట్ లాగా భారతదేశంలో వాళ్ళు చూసినటువంటి సిరు సంపదలు, భారతదేశంలో ఇంగ్లాండ్ వర్తకం చేస్తే ఇంగ్లాండ్కి ఎంత లాభమో చెప్తూ వీళ్ళు ఒక పబ్లికేషన్, ఒక రిపోర్ట్ లాగా తయారు చేశారు. ఆ రిపోర్ట్ ఇంగ్లాండ్లో ఎవరైతే పాలకులు ఉంటారో వారు పరిశీలించిన తర్వాత ఈ ముగ్గురు చాలా మంచి అధ్యయనం చేశారు అని వాళ్ళు భావించి అక్కడ పార్లమెంట్లో, ఇంగ్లాండ్లో పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ జరిగిన తర్వాత ఈ ముగ్గురిని భారతదేశంలోని ఇంగ్లాండ్ తరపున ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసుకోమని చెప్పి వీళ్ళకి అనుమతి ఇచ్చారు. అంటే వాళ్ళకు ఉన్న పనిష్మెంట్స్ అంతా తీసేసి వాళ్ళు వర్తకం చేసుకోవచ్చు ఇండియాలో అని చెప్పి వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇంగ్లాండ్లో పార్లమెంట్. వీళ్ళు ఈ రకంగా భారతదేశంలో ఈ అనుమతి పొందిన తర్వాత ఈస్ట్ ఇండియా, ఇంగ్లీష్ వాళ్ళది కాబట్టి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది 1600 ADలో. ఇది ఎట్లాంటి కంపెనీ అంటే జాయింట్ స్టాక్ కంపెనీ అనమాట. షేర్ హోల్డర్స్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే షేర్ హోల్డర్స్ కంపెనీ. అంటే షేర్స్ విడుదల చేయడం అయింది, కొంతమంది షేర్స్ కొంటారు, వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. సో షేర్ హోల్డర్స్తో వచ్చిన డబ్బు ద్వారా ఏర్పడిన కంపెనీ కాబట్టి దీన్ని ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అంటాం. ఈ విధంగా 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. అయితే ముఖ్యంగా మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్లో ఉన్నటువంటి క్వీన్ లేకపోతే కింగ్ వాళ్ళ యొక్క ప్రోత్సాహం బాగా ఉండేది. అప్పుడు మనకు ప్రధానంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఈ కింగ్ లేదా క్వీన్కి ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఎందుకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే డౌట్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఏమవుద్దంటే ఇంగ్లాండ్ అనేది పార్లమెంటరీ వ్యవస్థ, అనగా అక్కడ పార్లమెంట్ అనేది సుప్రీం. ఇంగ్లాండ్లో కింగ్ అన్నా క్వీన్ అన్నా ₹1 అన్నా వాళ్ళకి రావాలి అంటే అక్కడ ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క అనుమతి అవసరం. అట్లాంటప్పుడు మరి కింగ్ లేదా క్వీన్ వాళ్ళ యొక్క చాలా వైభవంగా జీవిస్తుంటారు, చాలా ఖర్చుతో కూడిన జీవితం ఉంటుంది వాళ్ళకి, అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్. మరి అందుకుగాను వాళ్ళకి చాలా డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా డబ్బులు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది కింగ్ క్వీన్ వాళ్ళు. అందుకని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కింగ్ ఆర్ క్వీన్ని ఫేవర్స్ అడగడం జరిగేది. క్వీన్ చాలా డబ్బులు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తీసుకున్నారు కాబట్టి పర్సనల్గా వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేయాలి అని చెప్పి భావించేవారు. అందుకు గాను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ఆర్డర్ ఇస్తారు వాళ్ళు. ఆర్డర్ ప్రకారం మోనోపలీ రైట్స్, గుత్తాధిపత్యం రైట్స్ వస్తాయి, మోనోపలీ రైట్స్ వస్తాయి ఇండియాపైకి, మోనోపలీ ట్రేడ్ రైట్స్, ఇండియా మీదకు మోనోపలీ ట్రేడ్ రైట్స్ వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశంతో వర్తకం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో సభ్యులైతేనే చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయలేరు, వేరే వాళ్ళు నాట్ అలౌడ్. కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్యన వర్తకం చేయగలుగుతుంది. దాన్నే మనం మోనోపలీ రైట్స్ అంటాం, ట్రేడ్కి సంబంధించి మోనోపలీ ట్రేడ్ రైట్స్. ఈ కారణం చేత మనకి క్వీన్ మోనోపలీ ట్రేడ్ రైట్స్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆ మోనోపలీ ట్రేడ్ రైట్స్ దాదాపుగా వీళ్ళు 200 సంవత్సరాలు వాటిని అనుభవించారు. అంటే ఇక్కడ మోనోపలీ ట్రేడ్ రైట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎవరన్నా ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాతో వాణిజ్యం వర్తకం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాలి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మెంబర్స్ మాత్రమే ట్రేడ్ చేయగలుగుతారనమాట ఇండియాతో. అంటే బయట వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సభ్యత్వం, మెంబర్షిప్ తీసుకోవాలి. అది అర్థం మోనోపలీ ట్రేడ్ రైట్స్ అంటే. ఈ యొక్క అనుమతి అందడంతో ఇంగ్లీష్ వాళ్ళు అరేబియన్ సీ ద్వారా లేకపోతే ల్యాండ్ ద్వారా ఇండియాకి రావడం ప్రారంభించారు. విక్టోరియా, డ్రాగన్ అనే షిప్స్ మొదటగా వచ్చాయన్నమాట ఇండియాకి. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది.
మొట్టమొదటిసారి ఏ యూరోపియన్ దేశం అన్న భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి వాళ్ళ ఫస్ట్ ఎయిమ్ ఏది ఉంటుందంటే సూరత్ ఉంటుంది. మనం అప్పుడు ఆల్రెడీ చదువుకున్నాం ఏంటని, సూరత్ అనేది అప్పట్లో రిచెస్ట్ సిటీ అనమాట ఇండియాలో. సూరత్ రిచెస్ట్ సిటీ ఇండియాలో. అందుకని ప్రధానంగా ఏ యూరోపియన్ దేశం వచ్చినా ప్రధాన స్థావరం వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అని భావించారు ఎక్కడ అంటే సూరతే. కాకపోతే మనం ఆల్రెడీ పోర్చుగీస్ చదివినప్పుడు ఏమనుకున్నాము, పోర్చుగీస్ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు సూరత్లో. పోర్చుగీస్ వాళ్ళు ఏ యూరోపియన్ దేశాన్ని సూరత్ను ఆక్రమించుకోవడానికి వాళ్ళు అడ్డుకునేవారు. అందుకు కారణంగానే పోర్చుగీస్ తర్వాత వచ్చిన డచ్ వాళ్ళు కూడా సూరత్ని అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవాలని భావించినప్పుడు పోర్చుగీస్ వాళ్ళని తరిమికొట్టి తూర్పు తీరం వైపు పంపడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోర్చుగీస్ వారైతే అడ్డుకోవడం జరిగింది. దాంతో ఇంగ్లీష్ వాళ్ళు కూడా సూరత్ని అయితే స్థావరం ఏర్పాటు చేసుకోలేపారు మొదటగా. దీంతో బ్రిటిషర్స్ కూడా పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వైపు వెళ్ళడం జరిగింది. అలా చూస్తుండగా తూర్పు తీరంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం అనే నగరంలో ఇంగ్లీష్ వాళ్ళు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మచిలీపట్నం మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఖచ్చితంగా ఈ మచిలీపట్నం అనేది ప్రాంతం అప్పట్లో ఎవరి కింద ఉంది, గోల్కొండ కింద ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకోవాలంటే గోల్కొండ రాజు దగ్గర అనుమతి పత్రాన్ని పొందాలి. అప్పుడు గోల్కొండని పరిపాలిస్తున్న రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇంగ్లీష్ వాళ్ళు గోల్కొండ నవాబ్ అయినటువంటి కులీ కుతుబ్ షా దగ్గర అనుమతి పత్రాన్ని పొందిన తర్వాత మచిలీపట్నంలో 1611లో వాళ్ళ స్థావరం ఏర్పాటు చేస్తారనమాట. మొట్టమొదటిసారిగా భారతదేశంలో తూర్పు తీరం వైపు వచ్చిన నౌక ఏది అంటే గ్లోబ్. దానికి సారథి కట్టినతను ఎవరు అంటే కెప్టెన్ హిప్పాన్. సో కెప్టెన్ హిప్పాన్ యొక్క ఆధ్వర్యంలో గ్లోబ్ అనే నౌక మొట్టమొదటిసారిగా తూర్పు తీరం వైపు రావడం జరిగింది ఇంగ్లీష్ వాళ్ళది. ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి ముందు. ఇక్కడ మనకి మేబీ ఇన్ కేస్ ఏమైనా ఎగ్జామ్లో అడగచ్చేమో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చిన రాణి క్వీన్ ఎవరు అంటే ఎలిజబెత్ అనమాట. అప్పుడులో మనం ఇందాక అనుకున్నాం కదా ఫేవర్ ఇచ్చారు, పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ అడగచ్చేమో ఎలిజబెత్. సో ప్రధానంగా ఏంటి అంటే ఎలిజబెత్ అనామే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫేవర్లు కోరుతున్నప్పుడు ఈవిడ స్టార్టింగ్లో మనకి ఏమి ఇచ్చింది అంటే 15 years ఇచ్చింది మోనోపొలీ రైట్స్. స్టార్టింగ్లో ఎలిజబెత్ 15 years మోనోపొలీ ట్రేడ్ రైట్స్ ఇచ్చింది. దాని తర్వాత మనకి జేమ్స్ I అనే రాజు పరిపాలించడం జరిగింది. ఆ జేమ్స్ I అనే రాజు ఆ 15 సంవత్సరాలు అయిపోయాక అతను ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అతను ఏం చేశాడంటే ఇండెఫినెట్గా నిరవధికంగా ఈ 1604లో తీసుకుంటాడు డెసిషన్ను. నిరవధికంగా అంటే 15 సంవత్సరాలు పూర్తి కాలే, కాకపోతే తర్వాత వచ్చినటువంటి జేమ్స్ I ఏం చేస్తాడంటే నిరవధికంగా వీళ్ళ యొక్క మోనోపలీని ఎక్స్టెండ్ చేశాడు. అంటే ఇండెఫినెట్ పీరియడ్ ఆ మోనోపలీని ఎక్స్టెండ్ చేశాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇక ఉండదు ఈస్ట్ ఇండియా కంపెనీకి అని చెప్తారో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ గుత్తాధిపత్య మోనోపలీ రైట్స్ ఉంటాయి అని చెప్పి ఇండైరెక్ట్గా సూచించారు. ఇండెఫినెట్ పీరియడ్ మనకి జేమ్స్ I ఎక్స్టెండ్ చేశాడు. AD తూర్పు తీరంలో చెన్నపట్నం అనే ఒక నగరం ఉండేది. ఈ చెన్నపట్నం అనే నగరం ఏ రాజ్యం కింద వస్తుంది అంటే చంద్రగిరి రాజ్యం కింద వస్తుంది. చంద్రగిరి రాజు పాలకుడు అప్పుడు ఎవరు అంటే వెంకటపతి రాయ II. మనకి ఇంగ్లీష్ అధికారి అయినటువంటి ఫ్రాన్సిస్ డే పేరు ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్సిస్ డే. ఈ ఫ్రాన్సిస్ డే చంద్రగిరి పాలకుడు అయినటువంటి వెంకటపతి రాయ II దగ్గర చెన్నపట్నంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అనుమతి కోరుతాడు. వెంకటపతి రాయ II ఫ్రాన్సిస్ డేకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుమతితో చెన్నపట్నంలో ఇంగ్లీష్ స్థావరాన్ని ఫ్రాన్సిస్ డే ఏర్పాటు చేస్తాడు. ఇంగ్లీష్ వాళ్ళు స్థిరంగా అక్కడ స్థిరపడడం జరిగింది. 1639 వితిన్ 16 years అంటే దాదాపుగా ఒక 16 సంవత్సరాల్లో చెన్నపట్నంని ఒక మున్సిపాలిటీగా బాగా అభివృద్ధి చేశారు. చెన్నపట్నం అంటే ప్రస్తుతం చెన్నై, ఒరిజినల్గా అప్పుడులో చెన్నపట్నం అని పిలిచేవారు. సో 16 సంవత్సరాల్లో అంటే 1655 కల్లా చెన్నైని వాళ్ళు ఒక మున్సిపాలిటీగా చేశారు. అంటే అర్థం ఏంటంటే బాగా డెవలప్ అయ్యి ఒక చిన్న గ్రామం లాంటి ప్రదేశంని ఒక కొంచెం పెద్ద పట్టణం లాగా తయారు చేశారు అని అర్థం. మున్సిపాలిటీ చేశారు అంటే 1655 చెన్నై అనేది మున్సిపాలిటీ అయింది.
ఇది మనకు ఒక బిట్ అడగచ్చు జీకేలో, ఏంటి అంటే ఇండియాలో ఫస్ట్ మున్సిపాలిటీ ఏది అంటే చెన్నై. అదే ఒకవేళ బిట్ ఇండియాలో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏది అని అడిగాడు అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ ఏది అని అడిగితే మనం భీమునిపట్నం అనాలి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి భీమునిపట్నం ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్. ఇది మున్సిపాలిటీ అనమాట. చెన్నై అనేది ఇండియాస్ ఫస్ట్ మున్సిపాలిటీ. 1655 కల్లా వాళ్ళు మున్సిపాలిటీని చేయడం జరిగింది చెన్నై నగరాన్ని. 1658 కల్లా ఇంగ్లీష్ వాళ్ళు చెన్నైలో కోటను నిర్మించారు, ఫోర్ట్ని నిర్మించారు. అదే సంవత్సరంలో 1658నే చెన్నైని వాళ్ళు ప్రెసిడెన్సీగా డిక్లేర్ చేశారు. అసలు ఈ ప్రెసిడెన్సీ అంటే ఏంటి? సింపుల్, ఆ ప్రాంతానికి ఇది ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇట్లా ఉంటే మొత్తం ప్రాంతం ఇదంతా ఇట్లా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతానికి అంతా హెడ్ క్వార్టర్స్ చెన్నై, అప్పట్లో మెడ్రాస్ అనేవారు. ఇది ఒక ప్రెసిడెన్సీ అంటాం ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ కాబట్టి. సో 1658 కల్లా చెన్నై చుట్టూ, మెడ్రాస్ చుట్టూ వాళ్ళు కోట నిర్మించారు. దాంతో అదే సంవత్సరం 1658లోనే మెడ్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే ఇంగ్లీష్ వాళ్ళు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రెసిడెన్సీ ఏది అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1658లో. ఈ ప్రెసిడెన్సీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే. అంటే ఎవరైతే రాజా ఆఫ్ చంద్రగిరి వెంకటపతిరాయటు దగ్గర అనుమతి పొంది చెన్నపట్నం నగరాన్ని అక్కడ స్థావరంగా చేసి అభివృద్ధి చేసి మున్సిపాలిటీగా చేశాడు, కోట నిర్మించాడో, మరి అతన్నే ఫస్ట్ ప్రెసిడెంట్గా మెడ్రాస్ ప్రెసిడెన్సీకి నియమించడం జరిగింది. సో భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళ మొట్టమొదటి ప్రెసిడెన్సీ ఏది అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నెంబర్ 1. ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1658 నెంబర్ 2. 1658లోనే మెడ్రాస్లో వాళ్ళు కోటను నిర్మించారు నెంబర్ 3. ఆ కోటని, ఆ ఫోర్ట్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ అండి. ఆ ఫోర్ట్ పేరు ఫోర్ట్ సెయింట్ జార్జ్. అంటే ఈ చెన్నైలో వీళ్ళైతే నిర్మించారు అనుకున్నాం కదా ఫోర్ట్, ఆ ఫోర్ట్ పేరు ఏంటంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే అండి. ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఈ ఫోర్ట్ సెయింట్ జార్జ్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ డే, మెడ్రాస్ ప్రెసిడెంట్స్ విత్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ 1658. ఇది రీజన్కి హెడ్ క్వార్టర్స్. భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క మొట్టమొదటి ప్రెసిడెన్సీ. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ పోర్చుగీస్ చూసుకున్నప్పుడు ఏమని చూసుకున్నాము? ప్రిన్స్ చార్లెస్ టూకే మరియు క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్జా, క్యాథరిన్కి వివాహం జరిగింది. ఆ వివాహంలో భాగంగా మనకి పోర్చుగీస్ వాళ్ళు ఇంగ్లీష్కి బాంబే పట్టణాన్ని కట్నంగా ఇచ్చారు అని మనం అనుకున్నాం. సో ఈ బాంబే పట్టణం ఇప్పుడు ఎవరి దగ్గరికి పోర్చుగీస్ నుంచి ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చింది అంటే చార్లెస్ టూకి బాంబే కట్నంగా వచ్చింది. మరి ఇప్పుడు ఈ చార్లెస్ టూ ఇక్కడ ఏం చేసుకుంటాడు? చార్లెస్ టూ ఎవడు? ప్రిన్స్, ఇంగ్లాండ్కి ప్రిన్స్. కట్నంగా బాంబే పట్టణం వచ్చింది. బాంబేతో ఏం చేసుకుంటాడు చార్లెస్ టూ? ఎక్కడో అది ఏదో ఊర్లో బాంబే ఉంది, నాకెందుకు అన్నట్టు అనుకున్నాడు. అందులో భాగంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒక ఒప్పందం కుదిరించుకుంటాడు, డీల్. ఆ డీల్ ప్రకారం ఏంటంటే చార్లెస్ టూ బాంబేని ఈస్ట్ ఇండియా కంపెనీకి రెంట్కి ఇస్తాడు. ఎంత రెంట్ అంటే 10 pounds per annum అనమాట. సో 10 pounds per annum రెంట్కి బాంబే పట్టణాన్ని చార్లెస్ టూ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇదంతా వితౌట్ అవర్ నాలెడ్జ్ అనమాట. మన నగరం, మన పట్టణం బాంబే, మనకు తెలియకుండా వాళ్ళలో వాళ్ళు కట్నం ఇచ్చుకొని, ఇంకా చాలదో అన్నట్టు ఆ కట్నంకి మళ్ళీ ఇంకో ఈస్ట్ ఇండియా కంపెనీకి రెంట్ ఇచ్చుకొని, మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ బాంబేలో వాళ్ళు దాన్ని కొంచెం అభివృద్ధి చేసి అక్కడ స్థావరంగా చేసుకొని, వాళ్ళు అక్కడ స్థావరాలుగా చేసుకొని వర్తకం చేయడం ప్రారంభమైంది. బాంబేని వాళ్ళు వెస్ట్ కోస్ట్కి అంటే పశ్చిమ తీరంలో ఒక ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు బాంబే పట్టణాన్ని. అందులో భాగంగా 1668 కల్లా బాంబేలో కూడా ఒక ఫోర్ట్ని నిర్మించడం జరిగింది. కోటని, దాన్ని మనము ఫోర్ట్ సెయింట్ డేవిడ్ అంటాము. కోటను నిర్మించి ఆ బాంబే చుట్టుపక్కల ప్రాంతం అంతా బాంబే ప్రెసిడెన్సీగా డిక్లేర్ చేశారు. అంటే ఆ ప్రాంతాలన్నిటికీ హెడ్ క్వార్టర్స్గా. సో 1668లో బాంబే ప్రెసిడెన్సీ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క
రెండవ ప్రెసిడెన్సీ, ఇండియాలో రెండవ ప్రెసిడెన్సీగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొదటి ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ గెరాల్డిన్ యాంగ్లియర్స్. గెరాల్డిన్ యాంగ్లియర్స్. ఫస్ట్ ప్రెసిడెంట్ బాంబే ప్రెసిడెన్సీకి. ఫోర్ట్ సెయింట్ డేవిడ్ వెస్ట్ కోస్ట్లో ఇది ఏర్పాటు చేశారు 1668లో. నెక్స్ట్, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ కన్ను బెంగాల్ పైన పడింది. మనం మొఘల్స్ చూసినప్పుడు బెంగాల్ అనేది మొఘల్స్ యొక్క సుబా అనమాట. అంటే అదొక ప్రావిన్స్ లాగా, అదొక రాష్ట్రం లాగా. మొఘల్స్కి ఉన్న సుబాస్లు అన్నిట్లో బెంగాల్ అనేది రిచెస్ట్ సుబా. బెంగాల్ అనేది చాలా రిచెస్ట్ సుబా అనమాట. మొఘల్స్ యొక్క సుబాస్లో అన్నిట్లో కల్లా బెంగాల్ అనేది రిచెస్ట్ సుబా. అందుకని ఇంగ్లీష్ వాళ్ళకి బెంగాల్ ప్రాంతం పైన వాళ్ళకి కనబడుతుంది. బెంగాల్ ఏంటి అంటే చాలా ఫెర్టైల్ ల్యాండ్ అండి, చాలా సారవంతమైన భూములు. దాదాపుగా ఏ పంట అన్నా బెంగాల్లో పండుద్ది అన్నట్టు అంటుంటారు. ఎనీ కమర్షియల్ క్రాప్, ఏ వాణిజ్య పంట అన్నా బెంగాల్లో పండించవచ్చు, అక్కడ కండిషన్స్ అట్లా ఉంటాయి అని చెప్తుంటారు. అందుకని ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు బెంగాల్లో వాళ్ళ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి బెంగాల్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం సెటిల్మెంట్ స్థావరం ఎక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే హరిహరపూర్ అనే ఏరియాలో. హరిహరపూర్ ఇది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం బెంగాల్లో. బెంగాల్కి గవర్నర్గా వ్యవహరిస్తున్న అతను ఎవరు అంటే అప్పుడు సుజా. ఈ సుజాకి హెల్త్ బాగా ప్రాబ్లం వస్తుంది. దాంతో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే సుజా యొక్క మనల్ని పొందుదాము అని ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఎప్పుడూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారండి. వాళ్ళ దగ్గర ఎప్పుడు కొంతమంది వైద్యులు గ్యాంగ్ ఉంటారు, లిస్ట్ ఉంటారు. అందులో ఒకరిని జార్జ్ బౌటన్ అనే అతన్ని, డాక్టర్ అనమాట ఇతను. సో డాక్టర్ జార్జ్ బౌటన్ని ఇంగ్లీష్ వాళ్ళు సుజాని నయం చేయడం కోసం పంపిస్తారు. జార్జ్ బౌటన్ సుజాని పరిశీలించిన తర్వాత అతను చేసిన చికిత్సకు గాను సుజాకి నయమవుతుంది. దాంతో సుజా చాలా ఆనందంతో ఇంగ్లీష్ వాళ్ళకి బెంగాల్లో ఎక్కడ కావాలన్నా మీరు స్థావరం ఏర్పాటు చేసుకోవచ్చు అని వాళ్ళకి కొన్ని అనుమతులు, హక్కులు ఇచ్చాడు. దాంతో ఇంగ్లీష్ వాళ్ళు క్రమక్రమంగా చాలా ఏరియాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 1653 వచ్చేసరికల్లా, అంటే బై 1653 ఇంగ్లీష్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకి ఢాకా, హుగ్లీ, కాసిం బజార్, చిన్సురా, పాట్నా మొదలగు ప్రాంతాల్లో వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది 1653 కల్లా. 1692లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్తకుల్లో బాగా గొప్పవాడైన జాబ్ చెర్నాక్ అనే వ్యక్తి, గొప్పవాడు ఇన్ ద సెన్స్ రిచ్ అనమాట, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, రిచ్ అయిన వ్యక్తి జాబ్ చెర్నాక్ బెంగాల్లో 3 గ్రామాలండి, అప్పుడుగా 3 గ్రామాలు, ఆ 3 గ్రామాల చుట్టూ ఒక కోటను నిర్మించడం స్టార్ట్ చేశాడు, ఫోర్టిఫై చేయడం స్టార్ట్ చేశాడు. ఫోర్టిఫై అంటే ఆ 3 గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కోటను నిర్మించి ఈ ప్రాంతం అంతా ఇంగ్లీష్ వాళ్ళ స్థావరం అట్లా చేయడం జరిగింది. సో జాబ్ చెర్నాక్ 1692లో 3 గ్రామాలైనటువంటి సుతనూతి, గోబిందపూర్ అండ్ కాలికట్ట, ఈ 3 గ్రామాలని అతను ఫోర్టిఫై చేయడం జరిగింది, కోట నిర్మించడం జరిగింది. దాంతో ఈ 3 గ్రామాలున్న ప్రాంతాన్నే కొంతకాలానికి కోల్కట్టా నగరంగా ఆవిర్భవించింది. అందుకనే మనము కోల్కట్టా నగర నిర్మాతగా జాబ్ చెర్నాక్ని చెప్తాం. ఇక్కడ ఆ ఫోర్ట్ని కట్టించిన ఆ కోట పేరు ఫోర్ట్ విలియమ్స్ అంటాం. కాబట్టి ఈ విధంగా మనకి బెంగాల్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫోర్ట్ విలియమ్స్ తయారవుతుందో దాంతో బెంగాల్ ప్రెసిడెన్సీ అనేది 1692 కల్లా ఏర్పాటు చేయడం జరిగింది. బెంగాల్ ప్రెసిడెన్సీ, దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే
చార్లెస్ ఐర్. చార్లెస్ ఐర్, ఈవైఆర్ఈ. కాబట్టి 1692 కల్లా జాబ్ చర్నాక్ 3 గ్రామాలు అయినటువంటి సుతనూతి, గోబింద్పూర్, కాలికట్టా నగరాలని అంటే గ్రామాలు అప్పుడు కవి ఆ గ్రామాల చుట్టూ ఫోర్టిఫై చేయడం జరిగింది, కోట నిర్మించడం. దాన్ని ఫోర్ట్ విలియమ్స్ అంటాము. దాంతో మనకి మెల్లగా కోల్కట్టా నగరం ఏర్పడబడింది. జాబ్ చర్నాక్ నగర నిర్మాతగా చెప్తాం కోల్కతాకి. ఈ విధంగా మనకి బెంగాల్ ప్రెసిడెన్సీ అనేది ఏర్పడింది. విత్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే చార్లెస్ ఐర్. ఇంగ్లీష్ వాళ్ళ వర్తకం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంగ్లీష్ వాళ్ళ వర్తకం వేటిపైన ఉండేది అంటే ప్రింటెడ్ టెక్స్టైల్స్ పైన ఉండేదండి. అంటే ముద్రించిన వస్త్రాలపైన ఉండేది ప్రింటెడ్ టెక్స్టైల్స్. ఈ ప్రింటెడ్ టెక్స్టైల్స్ని మనం ఏమని పిలుస్తాము? క్యాలికోస్ అని పిలుస్తాం. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళ వర్తకం ప్రధానంగా క్యాలికోస్లో ఉండేది, క్యాలికోస్ పైన. క్యాలికోస్ అంటే ఏంటి అంటే ప్రింటెడ్ టెక్స్టైల్స్ అనమాట. సో వాటితో ఎక్కువగా వాళ్ళ యొక్క ట్రేడ్ ఉండేది ఇంగ్లీష్ వాళ్ళది. వీటితో పాటు ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశం నుంచి ఇండిగో, సాల్ట్ పీటర్, రా మెటీరియల్స్ లైక్ రా కాటన్, రా జూట్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. అప్పుడులో మనకి భారతదేశానికి వేరే దేశాల నుంచి అవసరమైనవి ఏం లేవండి. కాకపోతే వేరే దేశాలకి అవసరమైన చాలా వస్తువులు భారతదేశంలో ఉన్నాయి. దాంతో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనం చూసుకున్నట్లయితే హైలీ ఇండియాకి ఫేవర్గానే ఉన్నాయి. అంటే చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు మరి మొఘల్ చక్రవర్తులన్నా, ఇక్కడ మన స్థానిక రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులన్నా, యూరోపియన్ దేశాల వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇండియాకి లేకపోతే ఆ రాజ్యాలకి బాగా బెనిఫిషియల్గా ఉంది, లాభదాయకంగా. ఎందుకు? ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది మనకు వేరే దేశాల నుంచి ఏం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా వస్తువులు మన దేశం నుంచి వేరే దేశాలు కొనుక్కొని ఆ దేశాల్లో అమ్ముకోవడం జరుగుతుంది. సో అప్పుడు మనము ఎప్పుడన్నా ఎక్స్పోర్ట్స్ బాగా ఎక్కువ ఉంటే ఇంపోర్ట్స్ కన్నా, అక్కడ ఈ ట్రేడ్ ఏదైతే ఉందో అది చాలా ఫేవర్గా ఉంది ఈ నేషన్కి, దేశానికి అన్నట్టు అంటారు. సో ఆ టైంలో మనకి భారతదేశానికి సంపదని తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది అక్కడ పాలకులంతా ఆ టైంలో. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ప్రధానంగా వాళ్ళ వర్తకం దేనిపైన చేశారంటే క్యాలికోస్ పైన. ఇండిగో అంటే ఇది నీలిమందు పైన. ఇది ఒక డై అనమాట, డై టైప్, బ్లూ కలర్లో డై ఉంటుంది ఇండిగో. సాల్ట్ పీటర్, రా కాటన్, జూట్ వాటి మీద ప్రధానంగా వీళ్ళు వర్తకం చేసేవారు అనమాట. ఇప్పుడు మనం ఆంగ్లేయులకి మొఘల్స్కి ఏ విధమైన సంబంధాలు ఉండేవి అనేది చూద్దాం. ఆంగ్లో మొఘల్ రిలేషన్స్. ఆంగ్లేయులకి మొఘల్స్కి రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి సంబంధాలను చూసుకుంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, 1599లో జాన్ మిండెన్హాల్, రాల్ఫ్ ఫిచ్, స్టీవెన్సన్ వాళ్ళు ఆగ్రాలో ఉన్నటువంటి అక్బర్ని దర్శించడం జరిగింది. దాని తర్వాత మనకి నెక్స్ట్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ యొక్క ఆస్థానంకి ఇంగ్లీష్ రాయబారులైనటువంటి కెప్టెన్ హాకింగ్స్, కెప్టెన్ ఎడ్వర్డ్స్, మరియు కెప్టెన్ హాకింగ్స్, కెప్టెన్ ఎడ్వర్డ్స్ మరియు సర్ థామస్ రో, వీళ్ళు ముగ్గురు విచ్చేయడం జరిగింది జహంగీర్ యొక్క ఆస్థానంకి. సో ఆ టైంలో కూడా రిలేషన్స్ కొంచెం బాగానే ఉన్నాయి. ఇంగ్లీష్కి మొఘల్స్కి రిలేషన్స్ ఎక్కడ ప్రాబ్లమాటిక్గా తయారైనాయి అంటే ఔరంగజేబ్ టైంలో ప్రాబ్లమాటిక్గా తయారైంది. అది మనం చూద్దాం. మనం ఇందాక చూసాం 1690 ఆ టైంలో బెంగాల్లో 3 గ్రామాలైనటువంటి సుతనూతి, కాలికట్ట, గోబింద్పూర్ ఆ 3 గ్రామాలని బేస్ చేసుకుని కోట నిర్మించడం జరిగింది అని చెప్పి, ఎప్పుడన్నా ఒక రాజ్యంలో కోటని నిర్మిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అంటే ఖచ్చితంగా ఆ రాజ్యంలో పరిపాలిస్తున్న గవర్నర్ లేకపోతే రాజు పాలకుడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు పరిపాలిస్తున్న బెంగాల్కి పరిపాలిస్తున్న అతను ఎవరు అంటే షాయిస్తా ఖాన్. ఈ షాయిస్తా ఖాన్ యొక్క పర్మిషన్, అనుమతి లేకుండానే ఇంగ్లీష్ వాళ్ళు ఆ 3 గ్రామాల చుట్టూ కోట నిర్మించి కోల్కట్టా నగరంగా తయారు చేసి అక్కడ కోల్కట్టా ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొదటిసారిగా బెంగాల్ అంటే ఏంటి, నథింగ్ బట్ మొఘల్స్ యొక్క సుబా అనమాట. ఇది ఒక ప్రావిన్స్. ఇది దాన్ని పరిపాలిస్తున్న గవర్నర్ అంటే మొఘల్స్ తరపున గవర్నర్ షాయిస్తా ఖాన్. తన అనుమతి లేకుండా మరి ఇది చేశారు. దాంతో ఫస్ట్ టైం ఇంగ్లీష్కి మొఘల్స్కి డిఫరెన్స్ వచ్చింది, ఫండమెంటల్ డిఫరెన్స్. నెక్స్ట్ మనకి ఔరంగజేబ్ టైంలో ఏ విధంగా వచ్చింది వీళ్ళకి ప్రాబ్లం అంటే, ఔరంగజేబ్ ప్రతి సంవత్సరం కొంతమందిని ఫ్రీగా
మక్కాకి దర్శనం కోసం పంపించేవాడండి ఫ్రీగా. అయితే బాంబే ద్వారా వెళ్ళేవారు అనమాట. బాంబే వరకు వెళ్ళి బాంబేలో షిప్పుల ద్వారా ఆ ఎవరైతే పిల్గ్రిమేజ్ ఉన్నారో యాత్రికులు వాళ్ళని పంపడం జరిగింది. అయితే ఆ బాంబేలో ఇంగ్లీష్ వాళ్ళ తరపున అధికారులు చైల్డ్ బ్రదర్స్ అని ఉండేవారు అనమాట. చైల్డ్ బ్రదర్స్ అంటే అన్నాదమ్ములు, వాళ్ళ పేరులో చైల్డ్ అని వస్తుంది, చైల్డ్ బ్రదర్స్ అంటాం. మన దగ్గర ఇప్పుడు పేరులో సర్నేమ్ లాగా చైల్డ్ లాగా వస్తుంది, వాళ్ళని చైల్డ్ బ్రదర్స్ అంటాం ఇద్దరం. వీళ్ళు అధికారులు. వీళ్ళు కావాల్సుకొని ఒకసారి మొఘల్స్ వాళ్ళ యొక్క పవర్ చూద్దాం, స్ట్రెంగ్త్ చూద్దాం, వాళ్ళు ఏం అనలేరు, వాళ్ళకి అంత సీన్ లేదు ఇది అది అని భావించి ఒకసారి మామూలుగా చిన్నగా మనం అంటామే గెలుకుదాము అన్నట్టని ఒకసారి ట్రైల్ వేశారనమాట. వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఫ్రీగా వెళ్తున్న పిల్గ్రిమేజ్ ఏదైతే ఉన్నారో బొంబాయి నుంచి మక్కాకి వెళ్ళాల్సిన వాళ్ళు, వాళ్ళని టీస్ చేయడము, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని అపహేళన చేయడం జరిగింది. ఇది ఔరంగజేబ్కి తెలిసి ఔరంగజేబ్ వాళ్ళ యొక్క పద్ధతిని మార్చుకోమని చెప్పి చాలాసార్లు మందలించడం జరిగింది. అయినా సరే ఔరంగజేబ్ చెప్పినప్పటికీ కూడా చైల్డ్ బ్రదర్స్ వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకోలేదు. దాంతో ఔరంగజేబ్ వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి వీళ్ళపైన యుద్ధం ప్రకటిస్తాడు. వీళ్ళు తక్కువ అంచనా వేస్తారు మొఘల్స్కి. కానీ ఎప్పుడైతే మొఘల్స్ వచ్చి వీళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారో ఇంగ్లీష్ వాళ్ళని అక్కడ బాంబేలో, దెబ్బకప్పుడు వాళ్ళకి యాక్చువల్ పాయింట్ ఏంది, పరిస్థితి ఏందో అర్థమవుతుంది అనమాట. సో ఔరంగజేబ్ మొఘల్స్ వీళ్ళపైన యుద్ధం ప్రకటించి ఇంగ్లీష్ వాళ్ళని బాంబే నుంచి తరిమి కొడతారు. దాంతో వాళ్ళకి అర్థమవుతుంది మొఘల్స్ యొక్క సైన్యం శక్తి ఎంత, అంతా వాళ్ళకి తెలుసుకొని ఇద్దరు ఒక సంధి చేసుకుంటారు. ఆ సంధి ప్రకారము ఇంగ్లీష్ వాళ్ళు వాణిజ్యం బాంబేలో ఉండి చేసుకోవడానికి గాను ఏడాదికి 3,000 రూపాయలను మొఘల్స్ వాళ్ళకి ఇస్తారు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. దాంతో ఔరంగజేబ్ కూడా వాళ్ళ ముందు ఏవైతే స్థావరాలు ఉండేవో అవన్నీ తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అదే ఇందాక సేమ్ ఆడౌట్ రావచ్చు, ఎందుకు సరే ఇప్పుడు ఔరంగజేబ్ ఓడించాడు కదా, ఒకటేసారి ఇంగ్లీష్ వాళ్ళని వెళ్ళగొట్టేయచ్చు కదా, ఎందుకు మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ ప్రాంతాల్లో వాణిజ్యం చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు అంటే, సేమ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మనకే ఫేవరబుల్ ఉంది. అంటే మన దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వర్తకం చేస్తే అది మనకే లాభదాయంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడేటట్టు ఉంది. ఆర్థికంగా చాలా మనకి అది అడ్వాంటేజ్గా ఉంది. అందుకనే వాళ్ళు అప్పుడు అలౌ చేసేవారు అనమాట యూరోపియన్ పవర్స్ని ట్రేడ్ చేసుకోవడానికి. తర్వాత మనకి ఇంగ్లీష్కి మొఘల్స్కి రిలేషన్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటి అంటే 1717లో మొఘల్ చక్రవర్తి, ఆ టైంలో ఎవరు మొఘల్ చక్రవర్తి అంటే ఫరూక్ సియర్. ఈ ఫరూక్ సియర్కి ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట, హెల్త్ ప్రాబ్లం వస్తుంది. దాంతో మనం ఇందాకే అనుకున్నాం ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు ఒక డాక్టర్స్ బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటారు రెడీగా. ఎప్పుడు ఏ పాలకుడు అన్నా సరే ఆరోగ్యం దెబ్బతింటే వెంటనే డాక్టర్ని పంపించి అది నయం చేసి కొన్ని హక్కులు, కొన్ని ఇక ఫర్మానాస్ లాంటివి పొందడానికి అని చెప్పి కొన్ని బహుమతులు పొందడానికి. ఎప్పుడైతే ఫరూక్ సియర్ యొక్క ఆరోగ్యం క్షీణించిందో అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు డాక్టర్ అలెగ్జాండర్ హ్యామిల్టన్ని ఫరూక్ సియర్ నయం చేయడం కోసం పంపించడం జరుగుతుంది. హ్యామిల్టన్ నయం చేస్తాడు ఫరూక్ సియర్కి. దాంతో ఫరూక్ సియర్ చాలా ఆనందితుడై ఇంగ్లీష్ వాళ్ళకి ఒక గోల్డెన్ ఫర్మానా అందజేస్తాడు. ఫర్మానా అంటే ఒక ఆజ్ఞ చక్రవర్తి ఇచ్చేదన్నమాట, కొన్ని హక్కులు కల్పిస్తూ ఇచ్చే ఆజ్ఞ లాంటిది ఫర్మానా అంటే. ఈ గోల్డెన్ ఫర్మానా ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళకి ఏ హక్కులు ఇవ్వడం జరిగింది అంటే డెక్కన్లోని మరియు గుజరాత్లోని ఇంగ్లీష్ వాళ్ళు వర్తకం చేసేటప్పుడు కస్టమ్స్ డ్యూటీ కట్టనవసరం లేదు. ఇది చాలా లాభదాయకమైన హక్కే ఇవ్వడం జరిగింది గోల్డెన్ ఫర్మానా ఫరూక్ సియర్. డెక్కన్లోని మరియు గుజరాత్లోని ఇంగ్లీష్ వాళ్ళు వాణిజ్యం చేసేటప్పుడు అక్కడ కస్టమ్స్ డ్యూటీని పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి? ఒక దేశం నుంచి ఇంకో దేశం పంపిస్తున్నప్పుడు ఈ దేశంలో సరిహద్దు దగ్గర కట్టే పన్ను అనమాట. ఆ కస్టమ్స్ డ్యూటీని కట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ డెక్కన్ అండ్ గుజరాత్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇంగ్లీష్ వాళ్ళు పెద్దగా హ్యాపీగా లేరు ఈ డెసిషన్తో. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఎక్కడ కస్టమ్స్ డ్యూటీ అంటే ఎగ్జంప్షన్ బెంగాల్లో కావాలి అని వాళ్ళు కోరేవారు. ఫరూక్ సియర్ ఏమో డెక్కన్ గుజరాత్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఈ గోల్డెన్ ఫర్మానా పట్టుకు వెళ్ళి బెంగాల్లో కస్టమ్స్ డ్యూటీ లేకుండా వాణిజ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు అంటే ముర్షిద్
కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్ చాలా సమర్థవంతుడండి, చాలా సమర్థవంతుడైన పాలకుడు. సో బెంగాల్ అనేది మొఘల్స్ యొక్క సుబా. ఆ సుబా యొక్క గవర్నర్ ముర్షిద్ కులీ ఖాన్, అప్రైట్ ఆఫీసర్ అనమాట, చాలా సమర్థవంతమైన పాలకుడు. ముర్షిద్ కులీ ఖాన్ ఇది గ్రహించి ఆ గోల్డెన్ ఫర్మానాని చింపివేయడం జరుగుతుంది, నలిఫై చేయడం జరుగుతుంది ఆ గోల్డెన్ ఫర్మానాని. దాంతో బెంగాల్లో ఇంగ్లీష్ వాళ్ళు వాణిజ్యం చేస్తే తప్పనిసరిగా కస్టమ్స్ డ్యూటీ కట్టాలి అని చెప్పి ఆజ్ఞ విధించడం జరిగింది. ఇప్పుడు ఇది అంతా జరిగిన తర్వాత ఈ ముర్షిద్ కులీ ఖాన్ ఆ గోల్డెన్ ఫర్మానాని చింపివేసింది, అంటే నలిఫై చేసింది. ఇది ఎవరికి పెద్దగా ఇన్సల్ట్, డైరెక్ట్ ఇన్సల్ట్ ఎవరికి చేసినట్టు ఇది? ఎస్, ఇది ఎవరికి చేసింది అంటే మనకి మన మొఘల్ ఎంపరర్ ఫరూక్సియర్ని ఇన్సల్ట్ చేసినట్టు, అవమానించినట్టు. ఎందుకు? ఇట్ వాస్ ఫరూక్సియర్ యూ ఇష్యూడ్ దట్ గోల్డెన్ ఫర్మానా అండ్ ముర్షిద్ కులీ ఖాన్ గవర్నర్ ఆఫ్ దట్, అంటే ఒక ఎంప్లాయ్ ఆఫ్ దట్ ఎంపరర్ నలిఫై చేశాడు. మరి ఇది డైరెక్ట్ ఇన్సల్ట్ టు ఫరూక్సియర్. దీంతో హర్ట్ అయిన ఫరూక్సియర్ ముర్షిద్ కులీ పైన యుద్ధం ప్రకటిస్తాడు, వార్ ప్రకటిస్తాడు. ఆ వార్లో ఫరూక్సియర్ని ముర్షిద్ కులీ ఖాన్ ఓడిస్తాడు. ఇప్పుడు సైలెంట్ అవుతాడు అనమాట ఫరూక్సియర్. కొంచెం బాగా రైజ్ అయ్యాడు. ఎప్పుడైతే ముర్షిద్ కులీ ఖాన్ డిఫీట్ చేశాడు ఫరూక్సియర్, అప్పుడు సైలెంట్గా అయ్యాడు. అందుకనే మనం ముర్షిద్ కులీ ఖాన్ చాలా సమర్థవంతమైన పాలకుడు అంటాం. ముర్షిద్ కులీ ఖాన్ ఉన్నంత వరకు ఇంగ్లీష్ వాళ్ళని బెంగాల్లో ఎప్పుడూ కస్టమ్స్ లేకుండా వాణిజ్యం చేయడం, లేకపోతే వాళ్ళ యొక్క ఆగడాలకు ఛాన్స్ ఇచ్చేవాడు కాదు అసలు. ఈ రీజన్ గుర్తుపెట్టుకోండి. మెల్లిగా ఈ రీజన్లే మనకి 1757లో చదువుతాం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి అన్నిటికీ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇదే అనమాట. అంటే ఇప్పుడు ఈ బెంగాల్లో ఈ ముర్షిద్ కులీ ఖాన్కి వాళ్ళకి జరిగిన విభేదాలు, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చూసుకున్నప్పుడు క్లియర్గా చూసుకుంటాం 1757లో. సో ఇది మనకి ఈ యాంగ్లో మొఘల్స్లో చూసుకున్నటువంటి రిలేషన్స్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ తర్వాత భారతదేశం పైన వర్తకం కోసం వచ్చిన వాళ్ళు యూరోపియన్లు ఎవరు అంటే డేన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే డేన్స్. డేన్స్ అంటే ఎవరు అంటే డెన్మార్క్ దేశస్తులు. వీళ్ళు భారతదేశానికి రావడం జరిగింది 1616లో. డేన్స్ వాళ్ళు భారతదేశంలో వాళ్ళు మొట్టమొదటిసారిగా డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు స్థావరాలు ప్రధానంగా మనకి చెన్నై దగ్గర కూడా, ఎక్కడ అంటే ట్రాంక్యూబర్, ఇప్పుడు చెన్నైలో కలిసిపోయింది అది. ట్రాంక్యూబర్ చెన్నైలో, మరియు బెంగాల్లోని సెరంపూర్లో ప్రధానంగా వీళ్ళు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు డేన్స్ వాళ్ళు. ట్రాంక్యూబర్ అండ్ సెరంపూర్ ఇన్ బెంగాల్, ఇవి వీళ్ళు ప్రధాన స్థావరాలు. అయితే డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేకపోతే భారతదేశంలో డేన్స్ యొక్క పాలన అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. అంటే చెప్పుకోదగ్గది ఏమి ఉండదు. ఎందుకు అంటే జనరల్గా చాలా ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఏంటంటే వర్తకం పైన ఎక్కువ ఫోకస్ చేశాయి. కానీ డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి అంటే ఎక్కువ ఫోకస్ దేనిపైన అంటే మత ప్రచారం. సో మతానుపరంగా క్రిస్టియానిటీని ఇండియాలో ప్రమోట్ చేయడానికి ఎక్కువగా వీళ్ళు దృష్టి పెట్టారు, అంతే తప్ప వ్యాపారం వాటిపైన వీళ్ళు ఎక్కువగా ఆ ఇంట్రెస్ట్ లేదనమాట డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కాబట్టి పెద్దగా మనకి డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెప్పుకోదగ్గ ఏ మ్యాటర్ ఏముండదు. ఈ పాయింట్స్ నేర్చుకోండి సరిపోతుంది. 1616 ఫస్ట్ ఇది ట్రాంక్యూబర్, సెరంపూర్, ఈ పాయింట్స్ చూసుకోండి. డేన్స్ అంటే డెన్మార్క్. డేన్స్ తర్వాత భారతదేశానికి వచ్చిన యూరోపియన్ పవర్స్ ఎవరు అంటే ఫ్రెంచ్. భారతదేశంలో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1664లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు అవడానికి ప్రధానంగా కారణమైన వ్యక్తి ఎవరు అంటే జీన్ కోల్బర్ట్. ద మ్యాన్ హూ వాస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరు అంటే జీన్ కోల్బర్ట్. ఎవరు ఈ జీన్ కోల్బర్ట్ అంటే అప్పట్లో ఫ్రాన్స్ యొక్క ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. అప్పట్లో ఫ్రాన్స్ అప్పుడు ఏ రాజు కింద ఉండేది? కింగ్ లూయి 14. కింగ్ లూయి 14 వద్ద మనకి తను ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. ఎవరు? జీన్ కోల్బర్ట్.
ఈయన కూడా బాగా సమర్థుడు అండి. అప్పట్లో ఫ్రాన్స్కి ఆర్థికంగా బాగా బలమైన దేశంగా అవడానికి చాలా కృషి చేసిన వ్యక్తి మనం జీన్ కోల్బర్ట్ అనే వ్యక్తి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అనమాట కింగ్ లూయి 14. ఆయన ఒక ఇన్స్టెన్స్తో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది 1664. ఇప్పుడు మనకి ఇండియా లోపలికి ఫ్రెంచ్ అనేది ఎంటర్ అయ్యింది. ఈ జీన్ కోల్బర్ట్ని మనము ఫైనాన్షియల్ విజర్డ్ ఆఫ్ యూరప్గా పిలుస్తారండి. మేబీ ఎగ్జామ్లో అడిగితే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ విజర్డ్ ఆఫ్ యూరప్గా చెప్తాం. ఆర్థికంగా బాగా ముందు చూపు ఉన్న వ్యక్తి, యూరప్కే ఆర్థికంగా బాగా ముందు చూపు ఉన్న వ్యక్తిని జీన్ కోల్బర్ట్గా చెప్తారు, ఫైనాన్షియల్ విజర్డ్ ఆఫ్ యూరప్. ఈ విధంగా ఫ్రెంచ్ అయితే ఇండియాకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా 1666లో సూరత్లో వాళ్ళు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు, ఫస్ట్ సెటిల్మెంట్. 1666లో సూరత్లో ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సూరత్ తర్వాత మెల్లగా వేరే ప్రాంతాలను కూడా విస్తరించారు. సో వాళ్ళ యొక్క ఇతర స్థావరాలు చూసుకున్నట్లయితే, అదర్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఫ్రెంచ్ చూసుకుంటే ఇండియాలో యానాం మరియు మాహే, మచిలీపట్నం, కరైకల్, చంద్రనగర్, ఇవి వీళ్ళ యొక్క ఇతర స్థావరాలు అన్నమాట. ప్రధానమైన స్థావరం వర్తకానికి ఏంటి అంటే పాండిచ్చేరి. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి స్థావరం, వాణిజ్య కేంద్రం ఏది అంటే పాండిచ్చేరి. పాండిచ్చేరికి ముందు ఏమని పిలిచేవారు అంటే, పాండిచ్చేరి యొక్క ప్రీవియస్ నేమ్, ఎర్లీ నేమ్ ఏంటి పాండిచ్చేరిది అనేది మేబీ మనకి ఎగ్జామ్లో అడగచ్చు. వలికుండపురం అనేవారండి పాండిచ్చేరిని. వలికుండపురం అనేది అప్పుడు ఒక చిన్న పట్టణం లాంటిది. ఆ పట్టణం ప్రధాన కేంద్రం చేసుకొని ఫ్రెంచ్ వాళ్ళు వాణిజ్యం చేసేవారు. సో ఈ వలికొండపురంని పాండిచ్చేరిగా తీర్చిదిద్దిన అతని వ్యక్తి ఎవరు అంటే ఫ్రాంకోయి మార్టిన్. పాండిచ్చేరికి మీరు ఒకవేళ వెళ్ళిన సిటీ సెంటర్లో ఒక పెద్ద స్టాట్యూ ఉంటుంది మన ఫ్రాంకోయి మార్టిన్ని. ఎందుకంటే వలికొండపురంగా ఉన్నటువంటి పట్టణాన్ని పాండిచ్చేరిగా తీర్చిదిద్దింది ఇతనే. అందుకని ఎగ్జామ్స్లో ఎప్పుడన్నా పాండిచ్చేరి నిర్మాత ఎవరు అని అడిగితే మనం ఫ్రాంకోయి మార్టిన్ అని చెప్పాలి. ఎవరైతేనో అంటే ఫ్రెంచ్ అతను అని చెప్పుకోవాలి. సో ఇవి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి స్థావరాలు. ఫ్రెంచ్ వాళ్ళు మెల్లగా భారతదేశంలో వాళ్ళ యొక్క పవర్ పెంచుకుంటూ సుస్థిరంగా వాళ్ళు అభివృద్ధి అవుతూ వస్తుంటారు. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ని పాలకుడుగా గవర్నర్స్ని పంపడం కూడా జరుగుతుంది ఫ్రెంచ్కి. దాంట్లో భాగంగా డూమే, లామే అట్లా వస్తారు ఫ్రెంచ్ గవర్నర్స్. దాదాపుగా మనకి 1740 ఆ టైం కల్లా మనకి ఫ్రెంచ్ గవర్నర్ బాగా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే డూప్లే. సో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా రావడం జరుగుతుంది. ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళకి గవర్నర్గా రావడం జరుగుతుంది. డూప్లే చాలా సమర్థుడు, మ్యాన్ విత్ ట్రెమెండస్ ఎబిలిటీస్ అనమాట. అయితే ఎబిలిటీ బాగా సమర్థవంతుడు. సో ఇతనికి ఎబిలిటీ ఉంది, ఎబిలిటీతో పాటు మంచి ప్లానింగ్ కూడా ఉంది. ఈ రెండు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు బాగా విజయాలు సాధిస్తారు. డూప్లేకి రెండు లక్షణాలు ఉన్నాయి. దాంతో డూప్లే ఇతని ప్లాన్ ఏంటంటే ఇండియాలో ఫ్రెంచ్ ఎంపైర్ని స్థాపించాలి, భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యం ఏర్పాటు చేయాలనే భావన మొదటగా ప్రవేశపెట్టిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అని మనకు అడిగితే డూప్లేని ఆన్సర్ చేయాలి. సో ఫ్రెంచ్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే ఒక ఆలోచనను ఈయన ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యత కూడా ఇతనికి ఉంది. తీసుకెళ్లే భాగంలో తీసుకెళ్తూ ఉన్నాడు ముందుకి. మరి అప్పట్లో పవర్ఫుల్ అయినటువంటి వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మరి ఫ్రెంచ్ వాళ్ళు కూడా బాగా పవర్ఫుల్ అయ్యారు. ఫ్రెంచ్ కూడా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుంది, ఇంగ్లీష్ కూడా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుంది. దానివల్ల ఆబ్వియస్లీ ఇన్ఎవిటబుల్గా వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగనే వచ్చింది. వీళ్ళిద్దరి మధ్యన క్లాష్నే యుద్ధాల్లాగా అయినాయి. ఆ యుద్ధాలనే మనము కర్ణాటిక్ యుద్ధాలు అంటాము. కర్ణాటిక్ యుద్ధాలు మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్, థర్డ్ కర్ణాటిక్ వార్స్ అంటాము. మనం ఫస్ట్ కర్ణాటిక్ వార్ గురించి చూద్దాం. ఫస్ట్ కర్ణాటిక్ వార్
కర్ణాటిక్ వార్స్ అనగా ఏ దేశాల మధ్యలో అని అడిగితే మనకి ఇంగ్లాండ్కి మరియు ఫ్రాన్స్కి అని చెప్పుకోవాలి. ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి జరిగిన యుద్ధాలనే కర్ణాటిక్ వార్స్ అంటాము. కర్ణాటిక్ వార్స్ మొత్తం 3 ఉంటాయి. 3లో ఫస్ట్ కర్ణాటిక్ వార్ గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాము. ఈ ఫ్రెంచ్ ఇంగ్లీష్కి ప్రధానంగా అసలు యుద్ధం రావడానికి ఇంటర్నల్గా కాదండి ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్టర్నల్గా అనమాట. అంటే జనరల్గా యూరోప్లోనే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, పోర్చుగీస్ ఆ టాపిక్ చదివినప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్లో బాగా పవర్ఫుల్ వాళ్ళు ఎవరు అంటే కంట్రీస్ పోర్చుగల్, స్పెయిన్ అనుకున్నాం. దాని తర్వాత కాలం క్రమంగా మెల్లగా ఇంగ్లీష్ వాళ్ళు యూరోప్లో ఫ్రాన్స్ ఈ 2 దేశాలు బాగా పవర్ఫుల్ అయినాయి. అక్కడ వీళ్ళిద్దరికీ పడేది కాదు, రైవలరీ ఉండేదన్నమాట, శత్రుత్వం ఉండేది. ఈ రైవలరీ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి క్యారీ చేసేవారు అనమాట. ఆ శత్రుత్వాన్ని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళిద్దరూ ఆ శత్రుత్వాన్ని క్యారీ చేసుకునేవారు. మంచి ఒక ఆపర్చునిటీ వస్తే చాలా యుద్ధం ప్రకటించుకునే విధంగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించే విధంగా ఉండేదన్నమాట వాళ్ళ యొక్క శత్రుత్వం. ఆ కారణం చేత మనకు భారతదేశంలో ఇక్కడ కూడా ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆ శత్రుత్వం ద్వారానే ఇక్కడ వీళ్ళకి యుద్ధాలు అనేవి ఏర్పడడం జరిగింది స్టార్టింగ్లో ప్రథమంగా. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఇంగ్లీషు, ఫ్రెంచ్. ఈ కారణం చేతనే వీళ్ళిద్దరి మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉండేవి. యుద్ధాలు ప్రధానంగా మనకి కర్ణాటిక్ అనే ప్రాంతంలో జరిగేవి, అందుకనే మనం వీటిని కర్ణాటిక్ యుద్ధాలు అంటాము. ఇవి ఆంగ్లో అంటే ఇంగ్లీష్కి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగింది కాబట్టి మనం వీటిని ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటాము. ఈ కర్ణాటిక్ అనేది తమిళనాడు దగ్గర ఒక చిన్న ప్రాంతం, చిన్న రాజ్యం. దాని యొక్క రాజధాని ఆర్కాట్ అనమాట. సో ఆర్కాట్ రాజధానిగా ఉన్న రాజ్యం కర్ణాటక రాజ్యం. అక్కడ వీళ్ళ ఇద్దరి మధ్యన ఎక్కువగా యుద్ధాలు జరిగేవి, అందుకనే వాటిని మనము కర్ణాటిక్ యుద్ధాలు అంటాం. అవి ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి మధ్యలో జరిగాయి కాబట్టి వాటిని మనము ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని కూడా అంటాము. కర్ణాటక క్యాపిటల్ ఆర్కాట్ అండి, తమిళనాడులో ఒక చిన్న ప్రాంతం ఇది. కాబట్టి ఫస్ట్ కర్ణాటక వార్ ఏ టైంలో జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే 1746 to 1748. 1746 to 1748లో ఏడి ఫస్ట్ కర్ణాటక వార్ జరిగింది. అసలు ఈ ఫస్ట్ కర్ణాటక వార్కి ప్రధాన కారణం ఏంటి అంటే వరల్డ్ హిస్టరీలో మనకి ఆస్ట్రియాలో ఒక వారసత్వ గొడవ వస్తుంది. ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అంటాం దాన్ని. ఆస్ట్రియాలో వారసత్వ గొడవ వస్తుంది అనమాట. ఆ కారణం చేత వీళ్ళిద్దరికీ ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి. అదేంటో స్టోరీ చూద్దాం. యూరోప్లో మనకి ఆస్ట్రియా అనే దేశంలో వారసత్వం తర్వాత ఎవరు రాజు అవుతారు అన్నప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు, ఆ పేర్లు అవసరం లేదండి, ఇంగ్లాండ్ వాళ్ళు ఒకరికి సపోర్ట్ ఇస్తే ఫ్రెంచ్ వాళ్ళు ఇంకోరికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇద్దరికీ పడేది కాదు, ఇద్దరి మధ్యన శత్రుత్వం బాగా పెరిగింది, యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. ఆ కారణం చేత వీళ్ళు సేమ్ ఈ యుద్ధ మేఘాలని ఇండియాలో కూడా ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఆ కారణం చేతనే ఇండియాలో కూడా ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి యుద్ధం జరిగిందనమాట. దాన్ని మనం ఫస్ట్ కర్ణాటిక్ వార్ అంటాం. అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఊహించారు, ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఊహించారు ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుద్ది అని. కాకపోతే ఫ్రెంచ్ వాళ్ళలో గవర్నర్గా ఉన్న డూప్లే మనం ఆల్రెడీ అనుకున్నాం చాలా సమర్థవంతుడని. సో డూప్లే అంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తాడో అని ఇంగ్లీష్ వాళ్ళు భావించారు. డూప్లే ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని భావించాడో వెంటనే ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా సన్నాహం అంటే ప్లాన్ అవన్నీ వేసి ముందుకు వెళ్ళాడు. డూప్లే మిడ్ నైట్ రోజు సడన్గా పాండిచ్చేరిలో ఉంటుంది కానీ వీళ్ళ స్థావరం, పాండిచ్చేరి నుంచి మెడ్రాస్కి ఇంగ్లీష్ వాళ్ళ యొక్క స్థావరం ఉన్నటువంటి మెడ్రాస్ వైపు వెళ్ళాడు. పాండిచ్చేరి టు మెడ్రాస్ మనకు తెలుసు చాలా తక్కువ దూరమే ఉంటుంది, హార్డ్లీ 2 to 3 hours. సో డూప్లే మిడ్ నైట్ తన ఆర్మీ తన సైన్యాన్ని పట్టుకొని పాండిచ్చేరి నుంచి మెడ్రాస్కి వెళ్ళడం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరి మధ్యనైతే యుద్ధం జరుగుద్ది అని భావించారు తప్ప ఇంత ఫాస్ట్గా డూప్లే ఇంత ర్యాపిడ్గా యాక్ట్ అవుతాడు, ఇంత ఫాస్ట్గా సడన్గా మిడ్ నైట్గా ప్లాన్ చేసుకొని వస్తాడు అని అయితే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అస్సలు ఊహించుకోలేదు. వాళ్ళు నార్మల్ యాజ్ యూజువల్ డైలీ లాగే వాళ్ళు జీవించడం ఉంటుంది. వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు అనమాట. ఎప్పుడైతే డూప్లే అట్లా సైన్యంతో రావడం జరిగిందో వాళ్ళు ఒకసారి సర్ప్రైజ్ అవుతారు. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అటాక్స్ జరుగుతాయి. డూప్లే మంచి ప్లానింగ్తో ఉన్నాడు కాబట్టి ఇంగ్లీష్ని డిఫీట్ చేయగలిగాడు. మనకి మెడ్రాస్లో ఉన్నటువంటి కోట సెయింట్ జార్జ్, ఆ ఫోర్ట్ సెయింట్ జార్జ్ని డూప్లే ఆక్రమించాడు. డూప్లే ఇంగ్లీష్ వాళ్ళని ఊచకొత్తకు వస్తుండగా కొంతమంది అయితే బందీలుగా అయిపోయారు, కొంతమంది అయితే ఎట్లోగలాగా తప్పించుకోగలిగారు. ఈ తప్పించుకున్న ఇంగ్లీష్ వాళ్ళు నెక్స్ట్ మరి ఆబ్వియస్లీ ఛాన్స్ ఎక్కడుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరుతారు అంటే ఆ కర్ణాటకని పాలిస్తున్న రాజుది
కర్ణాటకని పరిపాలిస్తున్న నవాబ్. ఎవరు ఆ కర్ణాటక నవాబ్ ఆ సమయంలో అంటే అన్వరుద్దీన్. సో ఈ అన్వరుద్దీన్కి వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ యొక్క బాధని అన్వరుద్దీన్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగిన సంఘటన మొత్తం వివరించడం జరిగింది. అన్వరుద్దీన్కి కాస్త ఇంగ్లీష్ వాళ్ళంటే సాఫ్ట్ కార్నర్గా ఉండేది. అందుకని అన్వరుద్దీన్కి మేమున్నాను అని చెప్పి ఒక 10,000 సైన్యాన్ని అయితే ఇచ్చి పంపిస్తాడు ఇంగ్లీష్ వాళ్ళకి. సో అన్వరుద్దీన్ ఇంగ్లీష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. డూప్లే బ్రిలియంట్ డూప్లే. అఫ్కోర్స్ అన్వరుద్దీన్ 10,000 సైన్యాన్ని ఇచ్చినప్పటికీ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట. పెద్దగా పనికిరాని సైన్యం అది. డూప్లే ఇంగ్లీష్ వాళ్ళతో పాటు ఈ 10,000 సైన్యాన్ని కూడా డిఫీట్ చేయడం జరిగింది. డూప్లే చేతిలో అన్వరుద్దీన్ సైన్యం కూడా ఓడిపోవడం జరిగింది. అందుకని మనం బ్రిలియంట్ డూప్లే అంటాం. నవాబ్ అన్వరుద్దీన్ 10,000 ఆర్మీ డిఫీట్ అయ్యింది. ఇప్పుడు మనకి డూప్లేకి ఈ అన్వరుద్దీన్ యొక్క సైన్యం ఇంగ్లీష్ వాళ్ళ సపోర్ట్తో జరిగిన యుద్ధంనే బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ అంటాం. బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి ఒకసారి చర్చించుకుందాం. బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ ఎవరెవరికి మధ్య జరిగింది? ఎప్పుడైతే డూప్లే ఓచుకోతకు వస్తున్నాడో కొంతమంది తప్పించుకొని అన్వరుద్దీన్ని రిక్వెస్ట్ చేయగా అన్వరుద్దీన్ దాదాపుగా 10,000 సైన్యాన్ని ఇచ్చి ఇంగ్లీష్ వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. వీళ్ళకి ఫ్రెంచ్ యొక్క కమాండర్ ఎవరు అంటే డూప్లే. యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది యుద్ధం? బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ అంటే 1747 AD. ఈ 1747 ADలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్లో డూప్లే గెలవడం జరిగింది. అన్వరుద్దీన్ ఓడిపోవడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ అనేది ఒక ఏరియా అండి, చెన్నై దగ్గరలో ఒక ఏరియా అనమాట శాంథోమ్ అనేది. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్కి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఏంటి అంటే మనకి మోడర్న్ హిస్టరీలో, ఆధునిక భారతదేశ చరిత్రలో మన స్థానికంగా ఉండే పాలకుడికి నేటివ్ ఇండియన్ కింగ్డమ్ స్థానికంగా ఉన్న సైన్యంకి మరియు ఇది ఫారిన్ కదండి, అంటే ఫ్రెంచ్ ఫారిన్, స్థానికంగా ముఖ్యంగా ఇక్కడ ఇంగ్లీష్ అంటే అన్వరుద్దీన్ యొక్క 10K ఆర్మీ, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆర్మీ. సో విదేశీయులకి స్థానికంగా ఉన్న మన దేశ యొక్క సైన్యానికి మొట్టమొదటిసారిగా ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్. కాబట్టి బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ అనేది ఫస్ట్ బ్యాటిల్ ఇన్ మోడర్న్ ఇండియా. ఎవరు? బిట్వీన్ నేటివ్ స్థానికంగా ఉన్న మన ఆర్మీ అండ్ ఫారిన్ ఆర్మీ. ఫస్ట్ బ్యాటిల్ బిట్వీన్ నేటివ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఫారిన్ ఆర్మీ. అయితే ఇందులో నేటివ్ ఇండియన్ ఆర్మీ ఓడిపోవడం జరిగింది. ముందు విదేశీయులకి మన భారతదేశంలో సైన్యం ఎక్కువగా ఉంది, కాస్త భయం ఉండేది. 10,000 ఆర్మీని అన్వరుద్దీన్ పంపించాడు అని చెప్పి ఫస్ట్లో భయపడ్డారు. కానీ ఎప్పుడైతే యుద్ధం చేసి వాళ్ళపైన గెలిచారో వాళ్ళకి అర్థమైంది భారతదేశంలో సైన్యం జనాభా ఎక్కువగా ఉంటుంది తప్ప వాళ్ళకి సమర్థత తక్కువ ఉంటుందని అర్థమైంది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ ద్వారా యూరోపియన్స్కి భారతదేశంలో ఉన్న రాజ్యాల్లో ఉన్నటువంటి సైన్యాల యొక్క లూప్ హోల్స్, వీక్నెసెస్ గురించి తెలిసిందనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది ఈ డూప్లే గెలవడంతో మనకు మొఘల్ ఎంపరర్ మొహమ్మద్ షా డూప్లేని సన్మానిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుద్ది? మొఘల్ ఎంపరర్కి ఇక్కడ స్థానికంగా ఉన్న అన్వరుద్దీన్కి పడేది కాదు. అంటే భారతదేశంలో రాజ్యాల పరంగా ఐక్యత, యూనిటీ లేదు. అందుకనే డూప్లే ఏమనుకుంటాడంటే భారతదేశంలో రాజుల మధ్య యూనిటీ లేదు, వాళ్ళ యొక్క సైన్యంలో సోఫిస్టికేషన్ లేదు, మోడర్నిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా కొంత మనం ప్లానింగ్ చేసుకొని అది అనుమతిస్తే ఫ్రెంచ్ ఎంపైర్ ఇన్ ఇండియా, ఫ్రెంచ్ సామ్రాజ్యం, భారతదేశం పైన ఫ్రెంచ్ సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయడం పెద్ద కష్టమైనది కాదు అని చెప్పి డూప్లే చెప్తుంటాడు అనమాట. ఈ కారణాల చేతనే. కాకపోతే ఫ్రెంచ్ వాళ్ళకి దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే అక్కడ యూరోప్లో కూడా మనం అనుకున్నాం ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్లో భాగంగా యూరోప్కి ఫ్రాన్స్కి యుద్ధం జరుగుద్దని. ఇండియాలో ఇంగ్లీష్కి ఫ్రాన్స్కి జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ గెలుస్తుంది, ఇంగ్లీష్ ఓడిపోతుంది. యూరోప్లో జరిగిన యుద్ధంలో ఇంగ్లీష్ గెలుస్తుంది, ఫ్రాన్స్ ఓడిపోతుంది. సో యూరోప్లో ఇంగ్లీష్ గెలిచింది, ఫ్రాన్స్ ఓడిపోయింది. కాబట్టి ఇద్దరి మధ్యన సంధి కోసం 1748లో ప్యారిస్లో ఒప్పందం జరుగుద్ది. దాన్నే మనం ప్యారిస్ ట్రీటీ అంటాం. అది ఒక ప్యాలెస్లో జరుగుద్ది, ఎక్స్లా చాపెల్ ప్యాలెస్. అందుకనే దాన్ని మనము ఎక్స్లా చాపెల్ ట్రీటీ అని కూడా అంటాము. ఎక్స్లా చాపెల్ ట్రీటీ అని కూడా అంటాం. సంధి ఎవరెవరికి? యూరోప్లో గెలిచిన ఇంగ్లీష్కి, ఓడిన ఫ్రాన్స్కి. సో ఈ యొక్క సంధి, ఈ యొక్క ఒప్పందం ప్రకారం ఇండియాలో
అంటే చాలా ఉంటాయండి కండిషన్స్ ఈ ఒప్పందంలో. మనకు సంబంధించి హిస్టరీకి సంబంధించి ఏంటంటే ఇండియాలో ఏదైతే ఫ్రెంచ్ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క స్థావరాలను ఆక్రమించారో ఫోర్ట్ సెయింట్ డేవిడ్, మెడ్రాస్ ఆ ప్రాంతాలన్నీ తిరిగి బ్యాక్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చి వేయాలి. సో అది అగ్రిమెంట్ అనమాట. దాంతో ఫస్ట్ కర్ణాటిక్ వార్లో ఫ్రాన్స్ వాళ్ళు గెలిచినప్పటికీ కూడా యూరోప్లో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ సంధి ప్రకారం భారతదేశంలో ఏవైతే ఇంగ్లీష్ స్థావరాలను ఆక్రమించారో ఇంగ్లీష్ ప్రాంతాలని, సైన్యాన్ని ఫ్రాన్స్ వాళ్ళు, ఆ సంధి ప్రకారం అవన్నీ మళ్ళీ తిరిగి ఇంగ్లీష్ వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట. దాంతో ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది మనకి ఎవరు గెలిచినట్టుగా పెద్దగా అవ్వలేదు. ఫ్రెంచ్ వాళ్ళు గెలిచినప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ పెద్దగా ఫలితం రాలేదన్నమాట. ఎవరికి లాభం చేకూర్చలేదు ఈ ఫస్ట్ కర్ణాటిక్ వార్. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎట్లా ముగిసింది అంటే ప్యారిస్ ట్రీటీ ద్వారా. ప్యారిస్ ట్రీటీనే ఇంకేమని పిలవచ్చు అంటే ఎక్స్లా చాపెల్ ట్రీటీ. ఎప్పుడు జరిగింది ఈ ట్రీటీ ఒప్పందం అంటే 1748. ఎవరి మధ్యలో జరిగింది అంటే ఇంగ్లాండ్లో వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇంగ్లాండ్ గెలుస్తారు, ఫ్రాన్స్ ఓడిపోతారు. కాబట్టి ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి జరిగిన ఒప్పందమే ఎక్స్లా చాపెల్ ట్రీటీ. ఆ ట్రీటీలో భాగంగా మన ఇండియన్ హిస్టరీ పరంగా ఏంటి అంటే ఇండియాలో ఏవైతే ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించారో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాంతాలని అవి తిరిగి బ్రిటిష్ వాళ్ళకి అందజేయాలి అనేది ఒప్పందం, ప్యారిస్ ట్రీటీ, ఎక్స్లా చాపెల్ ట్రీటీ. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ వాళ్ళు హ్యాపీ లేరు, ఇంగ్లీష్ వాళ్ళు హ్యాపీ లేరు. ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు హ్యాపీ లేరు? గెలిచినప్పటికీ కూడా పెద్దగా వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు. ఇంగ్లీష్ వాళ్ళు హ్యాపీ ఎందుకు లేరు అంటే ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఘోరంగా ఓడిపోయారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా లేరు. ఇద్దరు చాలా చాలా అన్హ్యాపీగా, చాలా సిన్సియర్గా మళ్ళీ ఏదన్నా ఇవ్చుకోవాలి, తేల్చుకోవాలి అనే ఒక నిర్ణయంలోనే ఉన్నారనమాట రెండు రాజ్యాలు, ఫ్రెంచ్, ఇంగ్లీషు. సో అదర్ వర్డ్స్ ఇంకోలాగా చెప్పాలంటే ఏంటంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరిని మళ్ళీ యుద్ధం చేసుకోవడానికి, క్లాష్ చేసుకోవడానికి. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ అనమాట. ఈ ఆపర్చునిటీ వాళ్ళకి ఎట్లా వచ్చింది అంటే మన హైదరాబాద్లో సివిల్ వార్ అనేది జరుగుతుంది, దానివల్ల వచ్చింది. అంతర్గత వారసత్వ యుద్ధంలో భాగంగా అక్కడ వచ్చిందనమాట ఆపర్చునిటీ. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఫస్ట్ కర్ణాటిక్ వార్ అయిన తర్వాత. సో సెకండ్ కర్ణాటిక్ వార్ గురించి చూద్దాం, ఏంటి కారణాలు అవన్నీ. ఫస్ట్ కర్ణాటిక్ వార్ గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం కదా, సెకండ్ కర్ణాటిక్ వార్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. సెకండ్ కర్ణాటిక్ వార్ టైం పీరియడ్ మనం చూసుకున్నట్టయితే 1749 to 1754 AD. ఈ సెకండ్ కర్ణాటిక్ వార్ అసలు ఎట్లా మొదలైంది అంటే హైదరాబాద్లో నవాబ్ అయినటువంటి అసఫ్ జా నిజాం ఉల్ ముల్క్ మరణిస్తాడు. హైదరాబాద్లో పరిపాలిస్తున్న నవాబ్ సుల్తాన్ అసఫ్ జా నిజాం ఉల్ ముల్క్ మరణిస్తాడనమాట. ఈ మరణించిన తర్వాత ఈయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ సుల్తాన్ ఎవరవుతారు అనే విషయంలో ఇద్దరి మధ్యన అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. అందులో ఇద్దరిద్దరు ఎవరు అంటే నాసిర్ జంగ్ ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి ముజఫర్ జంగ్. సో ముజఫర్ జంగ్ మరియు నాసిర్ జంగ్ వీళ్ళ ఇద్దరి మధ్యన అంతర్గత యుద్ధం అవుతుంది, ఎవరు రాజు అవ్వాలని చెప్పి. ఎక్కడైతే ఏదైనా రాజ్యంలో ఇండియాలో ఈ అంతర్గత యుద్ధాలు అవుతున్నాయో రెండు పార్టీస్ మధ్యనో అక్కడ ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఏదో ఒక సైడ్ తీసుకోవడం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఇంకా బ్యాటిల్కి సిద్ధమవడానికి ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఆపర్చునిటీస్. ఈ విధంగా ఆపర్చునిటీస్ వస్తుంటాయి వాళ్ళకి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఇక్కడ అంతర్గత యుద్ధం ఉంది కాబట్టి ఈ నాసిర్ జంగ్కి ముజఫర్ జంగ్కి మధ్యలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ముజఫర్ జంగ్కి సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ రాజు అవ్వాలని. ఇంగ్లీష్ వాళ్ళు నాసిర్ జంగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇతర నవాబ్ అవ్వాలని చెప్పి. మనకి ఇదే తరహాలో కర్ణాటిక్ రాజ్యంలో కూడా అంతర్గత యుద్ధం వస్తుంది. కర్ణాటిక్ యుద్ధంలో అంతర్గత యుద్ధం ఎవరెవరి మధ్యలో వస్తుంది అంటే కర్ణాటిక్ చందా ఇప్పుడు మనకి అన్వరుద్దీన్ ఉంటాడు, మనం ఆల్రెడీ చూసాం కదండి. అన్వరుద్దీన్ ఉంటాడు కర్ణాటిక్లో. అన్వరుద్దీన్ ఈ డూప్లే పైన 10,000 సైన్యాన్ని పంపిస్తాడు అని చెప్పి. ఈ అన్వరుద్దీన్ యొక్క అల్లుడు ఉంటాడు సన్నిన్లా, అతని పేరు చందా సాహెబ్. ఈ చందా సాహెబ్ని ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ వవ్వయ్య రాజు అని. యాజ్ యూజువల్ అన్వరుద్దీన్కి ఇంగ్లీష్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక అంతర్గతం ఉంది, ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ తీసుకున్నారు పార్టీ. ఫ్రెంచ్ వాళ్ళు చందా సాహిబ్ పార్టీ తీసుకున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు అన్వరుద్దీన్ పార్టీ తీసుకున్నారు. కాబట్టి హైదరాబాద్, కర్ణాటిక్ ఈ రెండు ప్రాంతాల్లో అంతర్గత యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఒక్కొక్క సైడ్ తీసుకున్నారు. దాంతో
ఇద్దరికి యుద్ధం అనేది ప్రారంభమయ్యింది. ఆ యుద్ధాన్ని మనము సెకండ్ కర్ణాటిక్ వార్ అంటాము. అయితే సెకండ్ కర్ణాటిక్ వార్లో ఎవరు గెలుస్తారు? ఇంగ్లీష్ వాళ్ళు గెలుస్తారా, ఫ్రెంచ్ వాళ్ళు గెలుస్తారా? ఇందులో భాగంగా ఏమేమి యుద్ధాలు జరిగాయి ఇద్దరి మధ్యలో చూడాలి. దాంతోపాటు ఇక్కడ ఈ హైదరాబాద్లోనే మరి ఎవరిని రాజుగా నియమించడం, ఎవరు గెలిచి ఎవరిని రాజుగా నియమిస్తారో చూడాలి. అదేవిధంగా కర్ణాటిక్లో కూడా ఎవరు గెలిచి ఎవరు రాజుగా నియమిస్తారో మనం తెలుసుకోవాలి. అది టోటల్ ఎంటైర్ థింగ్ ఏంటి అంటే సెకండ్ కర్ణాటిక్ వార్ అనమాట. కాబట్టి ఇప్పటివరకు మనకి ఆర్డర్ అది అర్థమైంది కదండి. మనం చూస్తున్న ఆర్డర్ ఏంటి? యూరోపియన్ల రాకలో భాగంగా మనం పోర్చుగీస్ చూసాం, తర్వాత డచ్ చూసాం, తర్వాత ఇంగ్లీష్ చూసాం. ఇంగ్లీష్ తర్వాత డేనిష్ వచ్చారు, ఇన్సిగ్నిఫికెంట్ అనుకున్నాం. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళ గురించి చూసాము. ఫ్రెంచ్లో భాగంగా మనం చదువుతున్నప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు రాజ్యం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి యూరోప్లోనే పడదు, ఆ యొక్క శత్రుత్వం ఇండియాలో కూడా ఎక్స్టెండ్ అయ్యింది. అందులో భాగంగా మనకి ఆస్ట్రియాలో వాళ్ళిద్దరి మధ్యన యుద్ధానికి యొక్క ప్రతిఘటన ఇండియాలో కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం, దాన్ని ఫస్ట్ కర్ణాటిక్ యుద్ధం అంటాము. ఫస్ట్ కర్ణాటిక్ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు ఇండియాలో. అయినప్పటికీ యూరోప్లో జరిగిన వాళ్ళిద్దరి మధ్యన యుద్ధంలో ఇంగ్లీష్ గెలవడం జరిగింది. దాంతో ప్యారిస్లో ఎక్స్లా చాపెల్ లేకపోతే ప్యారిస్ ట్రీటీ ప్రకారం ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళు గెలిచిన రాజ్యాలన్నింటినీ ఇంగ్లీష్ వాళ్ళకి తిరిగి ఇవ్వవలసి వచ్చింది. దాంతో ఫస్ట్ కర్ణాటిక్ వార్ పెద్దగా ఇద్దరికీ హ్యాపీగా లేరనమాట. ఫ్రెంచ్ వాళ్ళు గెలిచినప్పటికీ వాళ్ళకి వచ్చింది ఏం లేదు, ఇంగ్లీష్ వాళ్ళు ఘోర పరాజయమే ఎదురయ్యారు. కాబట్టి ఇద్దరు ఎదురు చూస్తున్నారు ఛాన్సెస్. ఆ రెండు ఛాన్సే మనకి ఈ అంతర్గత యుద్ధాల ద్వారా వచ్చింది. ఎక్కడెక్కడ హైదరాబాద్లో అంతర్గత యుద్ధం ఉంది. ఎందుకు? అక్కడ అసఫ్జా నిజాముల్ ముల్క్ మరణించిన తర్వాత నాసిర్ జంగ్ రాజు అవ్వాలని, ముజఫర్ జంగ్ రాజు అవ్వాలని రెండు వర్గాలు వచ్చినాయి. కర్ణాటిక్లో కూడా మనకి అన్వరుద్దీన్ యొక్క అల్లుడు సన్-ఇన్-లా అయినటువంటి చందా సాహిబ్, ఇక్కడ కూడా చందా సాహిబ్ రాజు అవ్వాలనుకుంటాడు. అతని యొక్క ఆ కర్ణాటిక్లో అన్వరుద్దీన్ని పక్కకు ద్రోలి, ఇంగ్లీష్ వాళ్ళు అన్వరుద్దీన్కి సపోర్టివ్గా, ఫ్రెంచ్ వాళ్ళు చందా సాహిబ్కి సపోర్ట్ ఇస్తారు. ఈ రెండు గొడవల్లో ఇన్వాల్వ్ అయిన ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి మధ్యన జరిగిన గొడవే సెకండ్ కర్ణాటిక్ వార్ అన్నమాట. సో మనం ఈ సెకండ్ కర్ణాటిక్ వార్లో ఈవెంట్స్ ఏమేమి జరిగాయో చూసుకోవాలి.